హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. నైస్ టు సీ యూ అగైన్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, అది అసలు మెడికల్ కోడింగ్ ఎలా వచ్చింది? జనరల్గా యునైటెడ్ స్టేట్స్లో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఇస్తుంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్. అంటే సడన్గా ఏదన్నా మేజర్ ట్రీట్మెంట్ జరగాలన్నా, ఏదైనా డిసీజ్ వచ్చినా కానీ సో పేషెంట్ ఒకేసారి పే చేసుకునేంత అమౌంట్ ఉండవు. సో ఎవ్రీ మంత్ ప్రీమియం పే చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీస్కి. సో అలా పే చేయడం వల్ల సడన్గా ఏదన్నా ఒక పాండమిక్ డిసీజ్ వచ్చినా కానీ, ఆర్ మేజర్ యాక్సిడెంట్ కానీ, ఆర్ ఎనీ అదర్ క్రానిక్ డిజార్డర్స్ వచ్చినా కానీ పేషెంట్ మీద అంత ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండదు. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ఎలిజిబిలిటీని అండ్ ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీని బట్టి ఇంత అమౌంట్ అనేది పే చేయటం జరుగుతుంది. సో ఈ మెడికల్ కోడర్స్ ఎక్కడ అవసరం అవుతారంటే, ఇటు ఫిజిషియన్కి అండ్ ఇన్సూరెన్స్ కంపెనీకి మిడిల్లో ఒక సెట్ ఆఫ్ లాంగ్వేజ్ని క్రియేట్ చేసుకొని ఉంటారనమాట. అంటే జస్ట్ ఇటు సర్వీస్ని కోడ్స్గా టర్నప్ చేస్తారు. దేనికి కోడ్స్గా టర్నప్ చేయాలంటే, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఫిజిషియన్స్కి మధ్యలో ఒక బ్యారియర్ లాంగ్వేజ్ అనమాట. ఈ యూనివర్సల్ లాంగ్వేజ్ అనేది మెడికల్ కోడింగ్. సో ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఈజీగా అర్థం అవటం కోసం అండ్ పేమెంట్ రావటం కోసం ఈ మెడికల్ కోడింగ్ అనేది ఏర్పడింది. 3 బుక్స్ ఉంటాయి. ఒకటి ఐసిడి, సిపిటి, హిక్పిక్స్. ఐసిడి ప్రెసెంట్ 10th వెర్షన్ నడుస్తుంది. సో ఒకసారి ఐసిడి మనం ఎలా వచ్చింది, ఈ కోడింగ్ సిస్టమ్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. ఓకే. అఫీషియల్ కోడింగ్ ఆఫ్ డిసీజెస్ అనే బిల్ 17th సెంచరీలో ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. ఏ డిసీజెస్ అయితే కాజ్ ఆఫ్ డెత్గా అవుతున్నాయో వాటిని ఒక లిస్ట్గా తీసుకునేవాళ్ళు. దాన్నే లండన్స్ బిల్ ఆఫ్ మోర్టాలిటీ అనేవాళ్ళు. అయితే ఆ బిల్స్ టెర్మినాలజీతో కన్సిస్టెంట్గా ఉండేవి కావు. 1830లో విలియం ఫార్ అనే ఒక బ్రిటిష్ ఎపిడియోమాలజిస్ట్ అక్కడ ఉన్న గవర్నమెంట్కి యూనిఫామ్ క్లాసిఫికేషన్ సిస్టమ్ని ప్రపోజ్ చేశాడు. 1930 వరకు ఈ కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ లిస్ట్ ఆఫ్ కాజెస్ ఆఫ్ డెత్గా ఎవల్యూట్ అవుతూ వచ్చింది. చాలా సంవత్సరాల వరకు మెడికల్ ఇండస్ట్రీ చేంజ్ అవుతూ పెరుగుతూ వచ్చింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ లిస్ట్ని తీసుకొని మోర్టాలిటీ రేట్ అండ్ ఎపిడమిక్స్ అండ్ ఓవరాల్ ట్రెండ్స్ని ఎనాలిసిస్ చేసింది. తర్వాత ఆ మోర్టాలిటీ లిస్ట్ ఎక్స్పాండ్ అవ్వడంతో పాటు ఐసిడిగా చేంజ్ అయింది. 1977లో ఐసిడిలో మోర్టాలిటీతో పాటుగా క్లినికల్ డయాగ్నోసిస్ యాడ్ చేయడం, డెవలప్ చేయడం జరిగింది. ఈ కోడింగ్ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా మారబోతుంది. ఎలా అంటే, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ వల్ల డాక్టర్స్ పేషెంట్ హిస్టరీని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. దానివల్ల పేషెంట్ డిసీజెస్ని ఎవల్యూట్ చేసి ఎర్లీ స్టేజ్లోనే ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల పేషెంట్ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది. ప్రెజెంట్ ICD-10 వెర్షన్ కంటిన్యూ అవుతుంది. ఈ ICD-10లో ఉన్న కోడ్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో పాటు యాక్యురసీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రొవైడర్స్కి, ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ థర్డ్ పార్టీ బిల్లింగ్ కంపెనీస్కి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది.